వాళ్ళ ఏడిపే ఎదుగుదల. ఏడ్చే వాళ్ళు ఉండాలి, అందుకోసం చుట్టూ మన ఎదుగుదలలో ఉన్నాం అంతే. మిమ్మల్ని చూసి ఏడ్చే వాళ్ళు ఉన్నారా? పరిచర్యను చూసి ఏడ్చే వాళ్ళు ఉన్నారా? అయితే ఎదుగుచున్నావు నీవు. ప్రైజ్ ది లార్డ్. నీ వృద్ధిని చూచి ఏడుస్తున్నారా? అయితే నా దేవుడు అంతకంతకు నిన్ను వృద్ధిపరచుచున్నాడు, అంతకంతకు నిన్ను వర్ధిల్ల చేయవాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంట, ఏమని? ఆటో వెనకున్నదే అంతేగా. అన్న ఎదుగుదలకు కారణం పెనిన్నానే అనుకుంటాం మనం, అంతేగా. ఏడిసేది ఉంది, దేవుడు చూచాడు. లేయాకు ఏడిసేది ఉంది, ఉందా లేదా? ఎవరో రాహేలు ఉందిగా. దేవుడు ఏం చేశాడు? ఎవరిని దర్శించాడు? ముందు లేయా ద్వేషించబడుటను దేవుడు చూచాడు. మరి అది సంగతే. లేయాకేమో పిల్లల మీద పిల్లల్ని దేవుడు ఎత్తున్నాడు. కంఠమే పని పెట్టుకుంది. రాహేలు పరిస్థితి ఎట్లుంది? నిన్ను చూసి ఏడుస్తున్నారా? నిన్ను చూసి అవమానపరుస్తున్నారా? నిన్ను ద్వేషిస్తూ ఉన్నారా? నా దేవుని కనికరం నీ మీదకు దిగివచ్చును గాక. దేవుని యందు విశ్వాసం ఉంచు, ఆయన యొద్దకు రా. ఆయన పిలుస్తూ ఉన్నాడు. నీ విశ్వాసమును నేను బాగు చేస్తుంది. ఆయన మన విశ్వాసాన్ని బాగుపరిస్తే మనము ఒక బలమైన విశ్వాసము కలిగిన వారిగా తయారైతే, అదిగో అట్టి విశ్వాసము ద్వారా నీవు ఘనమైన కార్యములను చేయగలుగుదువు.